ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు తేలికగా చేసుకునే పూజా విధానం గురించి, అలాగే కలశ స్థాపన ఉద్యాపన ఎప్పుడు చేయాలో, అలాగే పూజ సమయంలో మనకు కలిగే కొన్ని సందేహాల గురించి, అలాగే నైవేద్యాలు ఏం సమర్పించాలో, పాటించవలసిన నియమాలు ఏమిటో, చేయకూడని తప్పులేమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారం ఒక సంవత్సరంలో మనకు గల 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వచ్చేది వారాహి నవరాత్రి. వారాహిదేవి లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి దాకా మొత్తం 9 రోజుల పాటు ఎంతో నిష్టగా వారాహి అమ్మవారిని పూజించేవి ఈ నవరాత్రులు. ముందుగా ఈ వారాహి నవరాత్రుల ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జూలై 15 బుధవారం ఆషాఢ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై జూలై 23 గురువారం ఆషాఢ శుద్ధ నవమితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. కలశ స్థాపన అఖండ దీపం పెట్టేవారు సాయంత్రం కలశ స్థాపన చేసుకోవాలి అని అనుకునేవారు జూలై 14 సాయంత్రం వేళల్లో కలశ స్థాపన చేసుకోవచ్చండి. లేదంటే జూలై 15 బుధవారం రోజు తెల్లవారుజామున కలశ స్థాపన అలాగే అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చు. వారాహి నవరాత్రులు ముగిసిన తర్వాత ఉద్వాసన అనేది జూలై 14 సాయంత్రం వేళల్లో కలశ స్థాపన చేసినట్లయితే జూలై 23వ తేదీ గురువారం రోజున ఉద్వాసన అనేది చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ జూలై 15వ తేదీ ఉదయం వేళల్లో కలశ స్థాపన చేసినట్లయితే జూలై 24 శుక్రవారం అవుతుంది. కాబట్టి ఆ రోజు చేయకుండా జూలై 25 శనివారం రోజు ఏకాదశి తిథి రోజు ఉద్వాసన అనేది చేస్తే మంచిది. ఈ జూలై 25వ తేదీ తొలి ఏకాదశి అవుతుంది. పూజ చేసేటప్పుడు మనకు కలిగే కొన్ని సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి నవరాత్రి పూజ చేసేవారు నేను వారాహి నవరాత్రి పూజ చేస్తున్నాను అని అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. ఇవి ఆషాఢ గుప్త నవరాత్రులు. గుప్త అంటే గోప్యంగా ఉంచడం, కాబట్టి ఎవరికీ చెప్పుకొని చేసే నవరాత్రి దీక్ష కాదు. అలాగే ఆనవాయితీ ఉన్నవారే అమ్మవారిని పూజించాలా అనంటే అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం. లేదంటే మనం ఆ ఛాయలకు కూడా అమ్మవారు మనల్ని రానివ్వదు. అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది. కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలి. వామాచార పద్ధతుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. బ్రహ్మ విద్యా స్వరూపిణిగా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి కృప మనపై ఉండేలా ఆరాధిస్తే మనకన్నీ శుభాలే కలుగుతాయి. నేను ఈ పూజను నియమనిష్టలతో చక్కగా చేస్తాను అని అనుకుని సంకల్పం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ పూజను కొత్తగా ప్రారంభించడం మంచిది. దీనికి ఆనవాయితీ అవసరం లేదు. గురుమౌఢ్యం వచ్చింది కదా, మరి మూడాలలో కొత్తగా ప్రారంభించేవారు చేయొచ్చా అనేసి సందేహం కూడా చాలామందిలో ఉందండి. ఈ వారాహి నవరాత్రికి ఎటువంటి మూడాలు శకునాలు చూడాల్సిన పని లేదండి. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల పూజకి అమ్మవారిని పటం రూపంలో పూజించాలా, విగ్రహం రూపంలో పూజించాలా అని కూడా చాలామందికి సందేహం ఉంది. నవరాత్రులు ముగిసిన తర్వాత కూడా ధూపదీప నైవేద్యాలు నిత్యం సమర్పించే వీలు కలిగినట్లయితేనే కొత్త విగ్రహం కానీ పటం కానీ తీసుకొని నవరాత్రి పూజ చేసుకోవచ్చు. ఇది వీలు కాదు అనుకున్నప్పుడు పసుపుతో గౌరమ్మని చేసి నవరాత్రుల పూజ ముగించుకోవచ్చు. ఈ 9 రోజులు పూజ చేయడం వీలు కానివారు ఆషాఢ శుద్ధ పంచమి తిథి రోజు పూజ చేసినట్లయితే నవరాత్రులు చేసిన ఫలితాన్ని దక్కుతుంది. ఇది కుదరని వారు నవమి తిథిలోనూ అష్టమి తిథిలోనూ పూజ చేసినా మంచిదే. అమ్మవారికి 9 రోజులకు 9 నైవేద్యాలు సమర్పించాలి. ఈ 9 నైవేద్యాలు ఏమిటో నా ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడగలరు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పులిహోర, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పాయసం, గారెలు, చిత్రాన్నం ఇలా ఉన్నాయండి. ఇలా రోజుకొకటి చేయడం మాకు వీలు కాదు అని అనుకున్నప్పుడు ఉడికించిన చిలగడదుంప కానీ ఉడికించిన వేరుశనక్కాయలు కానీ అలాగే ముఖ్యంగా బెల్లం పానకాన్ని కానీ రోజు సమర్పించాలి. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరం. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించాలి. ఇప్పుడు పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం. పూజకు ముందు రోజే
పూజా సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ అనేది సులువుగా అయిపోతుందండి. నవరాత్రుల్లో ప్రతిరోజు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని పీటను ఏర్పాటు చేసుకొని పీటపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని దానిపై అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఉంచుకోవాలి. ముందుగా వినాయక పూజతో పూజను ప్రారంభించాలి. కలశం ఆనవాయితీ ఉన్నవారు తప్పక కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆనవాయితీ లేని వారికి అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే మీరు కలశ స్థాపన చేసుకోవచ్చు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న పువ్వులు అంటే మందార వంటి పువ్వులను అమ్మవారికి సమర్పించాలి. ఎర్రని వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఎంతో మంచిది. అమ్మవారికి షోడశోపచార పూజ అంటే ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతిచ్చి శ్రీ వారాహి అష్టోత్తరం కానీ వారాహి స్తోత్రాలు కానీ పఠించాలి. పూజ ముగింపులో అమ్మవారిని క్షమాపణ ప్రార్థనతో వేడుకోవాలి. పూజలో భాగంగా శ్రీ సూక్తాన్ని తప్పకుండా పఠించాలి. ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ వారాహి అమ్మవారిని రాత్రి వేళల్లో పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. ఈ రోజున తప్పకుండా లలితా సహస్రనామాలను చదువుకోవాలి. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంది. లలితాదేవి తరపున పోరాటమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, ధైర్యం, స్థైర్యం కలుగుతాయని బలమైన నమ్మకం. ముఖ్యంగా శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, సంకల్ప శక్తిని అమ్మవారు పెంచుతుందని నమ్మకం. 9 రోజుల పాటు బ్రహ్మచర్య మాత్రం తప్పక పాటించాలండి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకునేవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుందంట. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శ్రీ వారాహి అమ్మవారంటే భూదేవి. ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది. అందువల్ల ఈమె వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. వారాహి అమ్మవారంటే ఎవరో కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.